కొంతమంది నాయకులకు రాయలసీమ వాళ్ళ కష్టము బాధ అరే ఏంట్రా పండగ పూట ఈ పిచ్చి నాయళ్ళది ఏడుపు మనం ఏదో ప్రశాంతంగా పండగ చేసుకుంటా ఉంటే ఈ రాయలసీమ వాళ్ళు ఏంటి ఎప్పుడు నీళ్ళు అంటారు, అసలు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు డ్రామాటిక్గా ఉంటారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటారు? నిజమే కదా, ఎప్పుడు ఏడుపులే, ఎప్పుడు నీళ్లు లేవు, ఎప్పుడు ఉద్యోగాలు లేవు, మాకు అవి రావట్లేదు, మాకు ఇది రావట్లేదు. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 6 మంది ముఖ్యమంత్రుల్ని ఈ రాష్ట్రానికి అందించింది. అదే రాయలసీమ విభజిత ఆంధ్రప్రదేశ్కి దాదాపు 2 ముఖ్యమంత్రులు, బోత్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ. ఏం చేస్తున్నారు? నీళ్లు రావట్లేదు, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకేమీ సముద్రంలో నుంచి డీసాలినేట్ చేసి ఆ నీళ్ళని మాకంతా పంచి మేమంతా ఇక్కడ భీమవరంలో లాగా పచ్చని పంటలు పెంచుకోవడానికి కాదు మా ఉద్దేశం. మాకు రావాల్సిన వాటా మాకొస్తే ఆ వాటాలో కూడా కొంత తీసుకుపోయి చెన్నైకి ఇస్తాం. అంత పెద్ద మనసు ఉంది రాయలసీమ ప్రజలకు. 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక మీటింగ్ చేశారంట. ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాయలసీమలో ఒక ప్రాజెక్టు మీరు దాదాపు రోజుకు 3 టీఎంసీ నీళ్లు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఆపేయండి, ఆ తర్వాత మీకు మాకు నెగోసియేషన్ జరుగుతాయని రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట. దీన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి గారేమో రాయలసీమకు నీళ్ళు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే మా తెలంగాణకు నీళ్లు రావు అని అంటారు. చంద్రబాబు గారేమో రాయలసీమకు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి కదా, రాయలసీమకి ఇంక ఎక్స్ట్రా వాటర్ ఎందుకు, మీ వాటా మీకు ఏదో ఒక ఫ్లడ్ సీజన్లో మీకు వస్తుంది కదా, ఇయర్ అంతా మీకు మీ వాటా అందుకోవాల్సిన అవసరం ఏముంది అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కింద ముచ్చుమర్రి నుంచి దాదాపు 3 రోజులకు 1 టీఎంసీ, అది కూడా మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద వాటర్ వీఆర్ లిఫ్టింగ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, అది మ్యాక్సిమం కెపాసిటీ లిఫ్టింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాంచ్ చేసిన ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రోజుకు 3 టీఎంసీ అనేది మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్. ప్రతి సంవత్సరము ప్రతిరోజు మనం రోజుకు 3 టీఎంసీ తీసుకోకపోవచ్చు. ఇప్పుడు నది 850 అడుగుల పైన ప్రవహిస్తేనే, అంత పైన వాటర్ వస్తేనే గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి వాటర్ వెళ్తాయి. కాకపోతే ఫ్లడ్ ప్రతిరోజు రాదు కదండి, మనకి ఎప్పుడో వర్షాలు, రాయలసీమకు వర్షాలు పడదే తక్కువ, పైనుంచి వర్షం నీరు రావడమే తక్కువ. ఆ వచ్చే నీళ్ళలో కర్ణాటక కొంత, తెలంగాణ కొంత తీసుకొని పోతే ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్టిక్యులర్ డ్యామ్లో అంత వాటర్ ఎలా నిలబడుతుంది? 850 అడుగుల పైన వాటర్ నిలబడాలంటే దాదాపు ఫ్లడ్ అనేది ఒక సీజన్ అంతా వస్తూ ఉండాలి. మన రాయలసీమకు ఆ పరిస్థితి ఉందా? పోనీ ఆంధ్రప్రదేశ్కి ఆ పరిస్థితి ఉందా? జాగ్రఫీ తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది, రాయలసీమ అనేది ఒక రెయిన్ షాడో ప్రాంతం అని. ఇక్కడ వర్షాలు తక్కువ పడతాయి, నీళ్లు తక్కువ వస్తాయి. అటువంటి నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లను రాయలసీమకు తరలించడానికి 3-4 మార్గాలుంటే తప్పేంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక 800 అడుగుల నుంచే వాటర్ని డ్రైన్ చేసి మనం నదిలోకి వేస్తున్నాం, అంటే శ్రీశైలం రైట్ కెనాల్లోకి వేస్తున్నాం. ఆ నీళ్లు కేవలం రాయలసీమకే కాకుండా చెన్నైలో ఇవాళ మనం తమిళనాడు చాలా గౌరవంగా చూసే తమిళనాడు వాళ్ళకు కూడా తాగునీటి సమస్యకు మనం పరిష్కారం మన రాయలసీమ ద్వారానే వెళుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఇన్నిసార్లుగా, ఈ కుప్పం నియోజకవర్గానికి ఇన్నిసార్లుగా ప్రాతినిధ్యం వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 224 కోట్ల రూపాయలతో తీసుకున్న ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయలసీమకు రావాల్సిన వాటా తాను తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు 22 టీఎంసీల నీళ్ళు అవసరమా అనటం రైటా రాంగా? ముచ్చుమర్రి నుంచి 3 రోజులకు 1 టీఎంసీ మాత్రమే లిఫ్ట్ అవుతుంది. వెరాజ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ప్రతిరోజు 3 టీఎంసీ వాటర్ తీసుకోవచ్చు, అది కూడా పీక్ సీజన్లో. నార్మల్ సీజన్లో అవసరమైన నీళ్ళ వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో రాయలసీమ ప్రాంతంలో నీళ్లు సఫిషియెంట్గా దొరికితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా హార్టికల్చరల్ క్రాప్స్ పెంచుకొని రాయలసీమ రైతులు లాభపడతారా పడరా? ఒకవేళ రాయలసీమ రైతులు లాభపడితే ఇక్కడున్న అగ్రికల్చర్ డెవలప్ అవుతుందా, డెవలప్ అవ్వదా? అగ్రికల్చర్ మీద ఆధారితమైన ప్రాంతం ఇది.
సో ఎటువంటి బిజినెస్ జరగాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేయాలన్నా, ఒక డాక్టర్ వైద్యం చేయాలన్నా, వీళ్ళు ఎవరు చెయ్యాలన్నా డబ్బు రావాల్సింది డైరెక్ట్గా అగ్రికల్చర్ అనే ఒక సోర్స్ నుంచి రావాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి రకరకాల సోర్సెస్ ఉన్నాయి. ఫిషింగ్ ఉంది, హార్బర్ ఉంది, మేనేజ్మెంట్స్ చాలా రకాల మేనేజ్మెంట్స్ ఉన్నాయి. బట్ వేరాజ్ రాయలసీమకు మాత్రం కేవలం అగ్రికల్చర్ అనే ఒకే ఒక్క సోర్స్ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో రాయలసీమ అగ్రికల్చర్ మీదనే ఆధారపడినప్పుడు అగ్రికల్చర్కి కావాల్సిన బేసిక్ ఇన్పుట్ వాటర్ కదా. ఈ వాటర్ని కాంప్రమైజ్ అవ్వడానికి గవర్నమెంట్కి ఎలా మనసు వస్తుంది? ఏ ముఖ్యమంత్రి అయినా అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటుంటే ఇవాళ మాకు రాయలసీమకు నీళ్ళు అవసరం లేదు, మాకు పర్మిషన్లు లేవు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో కూర్చునేవాళ్ళ? రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు మన మధ్య లేకుండా పోవటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ, ముఖ్యంగా రాయలసీమ చేసుకున్న కర్మ. జలయజ్ఞం పేరుతో కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, రాయలసీమకు మొత్తం వాటర్ వస్తే, వాటర్ ద్వారా హార్టికల్చర్ పెరగచ్చు, డ్రిప్ ఇరిగేషన్ వాడుకోవచ్చు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసి అగ్రికల్చర్ని సస్యశ్యామలం చేయగలిగితే ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండదు, తన్నుకోటాలు ఉండవు, ఆకలి కేకలు ఉండవు, వలసలు ఉండవు. నిజానికి ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ దిస్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ. మేము డెవలప్మెంట్ చూడాలి అంటే కనీసం ఒక బేసిక్ డెవలప్మెంట్ చూడాలంటే కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మీరు తలుచుకుంటే 5 నిమిషాల పని, 5 నిమిషాల పని పోయి ఎన్డీఏ వాళ్ళతో మాట్లాడి, పైన పెద్దలతో మాట్లాడి, మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ కంప్లీట్ చేసి, అలాగే హంద్రీ నీవా, సృజలా, స్రవంతి మొత్తం ఎకో సిస్టమ్ కంప్లీట్ చేసేయచ్చు. మీరు పోలవరం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో హంద్రీ నీవా, సృజలా, స్రవంతి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మీరు అనుకున్నట్టు ఇదేదో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది కాదు. ఇది సాక్షాత్తు ఆర్థర్ కాటన్ గుర్తించాడండి రాయలసీమకు నీళ్ళు అవసరమని. అటువంటి ఆర్థర్ కాటన్ గుర్తించిన ఒక ప్రాజెక్ట్ని నందమూరి తారక రామారావు గారు ఒక ఫైనల్ దశకు తీసుకొస్తే దాన్ని స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మీకు ఒకే ఒక క్రెడిట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, ఈ ప్రాజెక్టుని కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టు మీద 2000 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహమే కాకుండా ఆయన సతీమణి గారి విగ్రహం కూడా పెట్టండి. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. మీ చేతిలో 5 సంవత్సరాల అధికారం ఉంది, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ డబ్బు ఉంది. ఎక్కడో ఒక ఊరు కడతానని చెప్పి లక్షల కోట్లు డంప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే దాదాపు 8 జిల్లాల ప్రజలకు నీళ్లు, ఇరిగేషను, పక్క రాష్ట్రానికి కూడా నీళ్లు దొరుకుతాయి. పెద్ద మనసుతో ఆలోచించగలిగితే మీరు ఈ పని చేయొచ్చు. కేవలం రాజకీయంగా ఆలోచించాలనుకుంటే రాజకీయంగా ఆలోచిస్తూనే పోండి. మీలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా మా లాంటి వాళ్ళ జీవితాలు బాగుపడవు. ఫైనల్గా మేము ఏడుస్తా వలసలు పోయి ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో బతకాల్సి వస్తుంది.